అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కేసు నమోదైంది. గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం కింద కేసు పెట్టింది పెద్ద కోడలు జోగి మేఘన. కేసు నమోదు చేసుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. అయితే జోగి రమేష్ సహా 11 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ సోదరుడు రాము, సోదరి రమ కుటుంబ సభ్యులపై కూడా కంప్లైంట్ చేశారు. జోగి రాజీవ్, రమేష్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, రాకేష్, పాండు, స్వామి, రమ, సాయి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. ఏడాది కిందట కోదాడకు చెందినటువంటి మేఘనతో రాజీవ్ కైతే వివాహం కుదిరింది. దాని తర్వాత ఇలాంటి ఒక పోలీస్ కేసు నమోదైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్ చెప్పండి, బాధితురాలు మేఘన గృహహింస లాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తుంది. సో దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులకు ఎట్లాంటి ఆధారాలు దొరికాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి వెంకట్. ఇక్కడ అంటే కొంత ఈ వ్యవహారం అనేది ఇప్పుడు అంటే రాజకీయంగా పక్కన పెడితే కొంత సోషల్ మీడియాలో మన సంచలనంగా మారిందనేటువంటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కి సంబంధించి గృహహింస కేసు, అంటే కొంత ఈ వరకట్నం వేధింపులు కానీ లేదంటే కొంత తనను వేధిస్తున్నారు అనేటువంటి కోణంలో ఆ మేఘన అనేటువంటి జోగి రమేష్ కోడలు జోగి మేఘన కేసు నమోదు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలు పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ అలాగే అటు జోగి రాజీవ్ కు సంబంధించి అంటే అతను ఏ విధంగా ఆమెను అంటే ముందు వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అలాగే కొన్ని అంశాలకు సంబంధించి జోగి రాజీవ్ ను ఆమె ఏకీభవించలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కొంత అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దానికి జోగి రాజీవ్ అంగీకరించలేదు. అలాగే కొంత జోగి మేఘన అప్పుడు ఎవరైతే అతను సతీమణి ఉన్నారో ఆమె కూడా కొంత అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే గృహహింసలో తనను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ఆమె కొన్ని ఆధారాలను కూడా సేకరించి మొత్తం కూడా వాటిని పోలీసులకు అందించేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా తనపై కొంత అంటే జోగి రాజీవ్ అలాగే జోగి రాజీవ్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అంశాన్ని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ లో 11 మంది పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి నిందితులకు నోటీసులు జారీ చేశారా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్. అయితే కేసు తీవ్రతను బట్టి నిందితులను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఫిర్యాదు మాత్రమే కాబట్టి ఆధారాలు వచ్చిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసు మాత్రం కొంత అంటే ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతేకాకుండా ఒక మ్యారేజ్ 1 year అయినట్టుగానే తెలుస్తుంది. ఈలోపై బాధితుల మేఘనకు ఎప్పటి నుంచి గృహహింస కానీ ఇలాంటి ఏవైతే ఆరోపణలు చేశాయో ఇవన్నీ ఎప్పటి నుంచి తనకి స్టార్ట్ అయిపోయినాయి? దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయా? దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా మనకు తెలియాల్సి ఉన్నాయి కదా. ప్రస్తుతానికి అయితే పెళ్లైన 2 నెలల తర్వాత నుంచి వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఆమె కుటుంబానికి ఎట్లాంటి భద్రత కల్పిస్తున్నారు పోలీసుల సైడ్ నుంచి? హలో ఎస్ వెంకట్. హలో రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కేసు నమోదైంది. గృహహింస, వరకట్ట వేధింపులు, హత్యాయత్నం కింద కేసు పెట్టింది పెద్ద కోడలు జోగి మేఘన. అయితే కేసు నమోదు చేసుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. జోగి రమేష్ తో సహా 11 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ సోదరుడు రాము అలాగే సోదరి రమ కుటుంబ సభ్యులపై కూడా కంప్లైంట్ చేశారు. జోగి రాజీవ్, రమేష్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, రాకేష్, పాండు, స్వామి, రమ, సాయి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. అయితే ఇక్కడ ఏడాది కిందటనే కోదాడకు చెందినటువంటి మేఘనతో రాజీవ్ కి వివాహం జరిగింది. సో ఈ 1 year లోపనే ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తూ కూడా కేసు నమోదు చేసుకున్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా, నోటీసులు పంపిస్తారా, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే ఒక 11 మందిపై కూడా కేసు నమోదైంది. తీవ్ర ఆరోపణలు చేస్తూ కోడలు మేఘన కూడా వాళ్ళ మీద కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకసారిగా ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కేసు నమోదవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.